ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్‌లో ఆల్మోస్ట్ 95% మంది రేపు ఏమవుతారో క్లియర్‌గా తెలీదు. కాలేజ్‌కి వెళ్తారు, ఎగ్జామ్స్ రాస్తారు, సర్టిఫికేట్ తీసుకుంటారు. కానీ లైఫ్‌లో ఒక డైరెక్షన్ అనేది ఉండదు. నేను క్వెషన్ అడుగుతున్నా. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? హానెస్ట్‌గా చెప్పండి. మీ మైండ్‌లో క్లియర్ ఆన్సర్ ఉందా? ఈ వీడియోలో 7 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ గురించి మాట్లాడుకున్నైతే స్టూడెంట్ లైఫ్, బిగ్గెస్ట్ లైఫ్. ఇలా నేను ఎందుకన్నానంటే మనం చైల్డ్‌హుడ్ నుంచి ఒక లైవ్‌లో గ్రో అవుతున్నాం. పేరెంట్స్ చెప్తారు, బాగా చదివితే లైఫ్ సెట్ అని. టీచర్స్ చెప్తారు, మార్క్స్ ఇంపార్టెంట్ అని. సొసైటీ చెప్తుంది, డిగ్రీ రెస్పెక్ట్ ఇస్తుందని. కానీ రియాలిటీ చూసుకున్నట్టయితే డిగ్రీ ఉన్న లక్షల మందికి జాబ్‌లెస్‌గా ఉన్నారు. టాపర్స్ కూడా కాల్ సెంటర్‌లో వర్క్ చేస్తున్నారు. ఇంజినీర్స్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. పార్ట్ 2లో చూసుకున్నట్టయితే ఒకటే ప్లాన్, సెల్ఫ్ డైరెక్షన్. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఒకటే ప్లాన్‌తో నడుస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ లేదా సాఫ్ట్‌వేర్ జాబ్, 1 ఎగ్జామ్, 1 నోటిఫికేషన్. కానీ లైఫ్ అలా వర్క్ అవ్వదు. ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే, నోటిఫికేషన్ డిలే అయితే, ఏజ్ క్రాస్ అయితే అప్పుడు మీ లైఫ్ పాజ్ అవుతుందా? నో. లైఫ్ మూవ్ అవుతుంది, మీరు స్టక్ అవుతారు. పార్ట్ 3 చూసుకున్నట్టయితే బ్యాకప్ ప్లాన్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటున్నానంటే బ్యాకప్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీ లైఫ్లో. అది ఎందుకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకటే కెరీర్ ప్లాన్ ఉంటే అది ప్లాన్ కాదు. మీ ఫ్రెండ్స్ లైఫ్లో ముందుకు పోతారు, మ్యారేజ్, శాలరీ, సెటిల్మెంట్స్ ఇవన్నీ జరుగుతాయి. కానీ మీరు మాత్రం నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం, నెక్స్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడం అని ఇయర్స్ వేస్ట్ చేస్తారు. అప్పుడు డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది, పేరెంట్స్ ప్రెషర్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది జీరో అవుతుంది. ఓకేనా, ఇవన్నీ జరుగుతాయి. పార్ట్ 4లో చూసుకున్నట్టయితే రియల్ స్టూడెంట్ స్టోరీ చెప్తాను. ఈ రియల్ స్టూడెంట్ స్టోరీ ఏంటంటే డిగ్రీ అయ్యాక 4 ఇయర్స్ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యాడు. అలా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫైనల్ రిజల్ట్ చూసుకున్నట్టయితే జాబ్ లేదు, స్కిల్ లేదు, ఏజ్ క్రాస్ అయింది, రెజ్యూమ్ ఏమో ఎంప్టీ ఉంది. అప్పుడు అనుకుంటారు అప్పుడు సైడ్ స్కిల్ నేర్చుకుంటే బాగుండేది అని. కానీ అప్పుడు టైం లేదు, ఎనర్జీ లేదు, సపోర్ట్ కూడా ఉండదు. మరి పార్ట్ 5 చూసుకున్నట్టయితే స్మార్ట్ స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఎలా ఉంటుంది అని చెప్పాలంటే స్మార్ట్ స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారు? ప్లాన్ ఏ డ్రీమ్ గోల్, ప్లాన్ బి స్కిల్ బేస్డ్ కెరీర్, ప్లాన్ సి ఎమర్జెన్సీ ఇన్కమ్. ఇవి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఫస్టే. ఎగ్జాంపుల్కి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ చేస్తూ సైడ్లో డిజిటల్ స్కిల్స్ కానీ, పార్ట్ టైం ఇన్కమ్ కానీ, రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం ఇలా చేస్తారు. ఎగ్జామ్ ఫెయిల్ అయినా లైఫ్లో మాత్రం ఫెయిల్ అవ్వడు. ఇలా ఎందుకన్నానంటే అతను ఒక్కదాని మీద కాకుండా ఫ్యూచర్లో ఏం యూజ్ అవుతుంది అని దానిపైన ఫోకస్ చేస్తాను. అదే బ్యాకప్ ప్లాన్. పార్ట్ 6 చూసుకున్నట్టయితే చదువు ఒక్కదానిపైన కాదు. ఈ పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోండి. డిగ్రీ ఉంటే డిగ్రీ అంటే పర్మిషన్ స్లిప్ లాంటిది. ఇప్పుడు మీరు స్కిల్ నేర్చుకున్నారు, అదొక పవర్ లాంటిది మీ లైఫ్కి. అలాగే బ్యాకప్ అనేది ప్రొటెక్షన్. ఇప్పుడు మీకు జాబ్ లేకపోయినా మీకు బ్యాకప్ అనేది ఉంటే దానిపైన మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు, సక్సెస్ కావచ్చు. అంటే డిగ్రీ ఒకటే ఉంటే మీరు మార్కెట్లో రీప్లేస్ కావచ్చు. స్కిల్ ప్లస్ బ్యాకప్ ఉంటే మీరు వాల్యుబుల్, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు సక్సెస్ కావచ్చు. మీ ప్లాన్తో, మీ ఐడియాతోని మీరు సక్సెస్ కావచ్చు ఫ్యూచర్లో. పార్ట్ 7 చూసుకున్నట్టయితే 95% స్టూడెంట్స్ ఫ్యూచర్ ప్లాన్ లేకుండా నడుస్తున్నారు. మీరు ఆ 95%లో ఉండద్దు. డ్రీమ్స్ చాలామందిగా ఉంటాయి, కానీ ప్లాన్స్ చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటాయి. లైఫ్లో సర్వైవ్ అవ్వాలంటే హోప్ కాదు, స్ట్రాటజీ కావాలి. ఈ వీడియో మీ మైండ్లో ఒక్క డౌట్ క్రియేట్ చేసినా ఇదే నా సక్సెస్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీ ప్లాన్ ఏ, ప్లాన్ బి కమెంట్లో చెప్పండి. ఈ వీడియో ఒక స్టూడెంట్కి షేర్ చేయండి. బికాజ్ వన్ డిసిషన్ కెన్ సేవ్ 1 లైఫ్.